నీచంగా మాట్లాడించిన డైలాగ్స్ అన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. మరి ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ ఆన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఈస్ ఎ బిగ్ డైరెక్టర్. ఆయనకి నాకు ఈ రకంగా సినిమా చేసి పెట్టమని అడిగితే ఆయన చేసి పెడతారు. రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో సినిమా చేయమంటే కూడా అడిగితే రిక్వెస్ట్ చేస్తే నేను స్క్రిప్ట్ స్టోరీ అవుట్లైన్ చెప్తే ఆయన ఓకే అయితే చేయొచ్చు కూడా. సో ఐఎమ్ టోటల్లీ కీపింగ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎ సైడ్ ఆఫ్ వ్యూహం. నేను మాట్లాడేది బాలశౌరి గారి ద్వారా వారి ప్రియ శిష్యుడైన దాసరి కిరణ్ కుమార్ గారు. ఎందుకంటే కిరణ్ కుమార్ గారు బాలశౌరి గారు అపూర్వమైన మిత్రులు. ఏ పోస్టర్ బాలశౌరి గారిదన్నా కింద ఈయన తలకాయ ఉంటుంది. ఆ సినిమా ఫంక్షన్కి కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సినిమా అప్పుడు బాలశౌరి గారు, దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ మెంబర్ కూడా ఇచ్చారు వారికి. వారు కలిసే ఉన్నారు. మరి వ్యూహకర్త అని చెప్పబడుతున్న బాలశౌరి గారు శిష్యుడు ఆర్ మిత్రుడు, సారీ టు యూజ్ శిష్యుడు, ఈయన టీటీడీ మెంబర్, ఈయన స్టేచర్ ఉన్న వ్యక్తి, మిత్రులు మరి సినిమా తీశారు. ఇవాళ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయడం అయింది. 3 వారాల్లో మళ్ళీ రివైజ్ చేసి ఏ సంగతి క్లియర్ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టే చూస్తుందా, మరి ఏం చేస్తారు అనేది. అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో ఇటువంటి పబ్లిసిటీ సినిమాను డెఫినెట్గా అలౌ చేయరు. సో మనకు ఆ వ్యూహం చూసే భాగ్యం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాతే మనకి దక్కొచ్చు. సరే ఈలోపు ఏదో యాత్రలో ఇలాంటివి వస్తాయి సినిమాలు. వైఎస్ఆర్ అభిమానులు ఆ యాత్ర చూసి సరిపెట్టుకోవచ్చు. బట్ ఈలోపు మరి రేపో మాపో మరి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరుతారని చెప్పి చూసాం. మరి ఆయన పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ ఉన్న సీన్లే తీసేయమంటారా? ఆ తర్వాత సినిమా ఏముందిలో 10 కోట్లు పోతే పోయిందని ఆపేస్తారా? మరి నాకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే దాసరి కిరణ్ కుమార్ గారి వ్యూహం నిలిపివేయబడింది. లోకేష్ గారు వేసిన కేసు వలన ఉన్న మురళీధర్ గారు ఆర్గ్యూ చేశారు. అదే ఉన్న మురళీధర్ గారు రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన పిటిషన్ కూడా ఇటువంటి కొన్ని కార్యక్రమాలను చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగిన పిటిషన్ కూడా మరి గతంలో నోటీసులు సర్వ్ చేయటం అయింది. వీళ్ళు వామో వాయు అని చెప్పి గొడవ చేశారు. నేను వ్యక్తిగతంగా వేసినా కూడా మరి చాలామంది వచ్చారు లాయర్లు. మరి రేపు ఆ మ్యాటర్ కూడా వస్తుంది. చూద్దాం ఆ మ్యాటర్లో మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది చూద్దాం. ఇవాళ అంతా శ్రీరాముని భక్తిలో వాలలాడుతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. మరొక్కసారి జై శ్రీరామ్.